యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శ్రీవల్లి, ఏమైంది? సమ్రాట్, సీమంతం జరుపుకుంటున్న నిండు గర్భవతి శ్రీవల్లికి శుభాకాంక్షలు. ఎందుకొచ్చావు? నీ ఆవిడ సీమంతం సమ్రాట్. నిన్ను పిలవలేదు. ఉరిమే ఉరుముకి, మెరిసే మెరుపుకి, ఇంట్లోకొచ్చే గాలికి, కంట్లో పడే నలుకకి ఇన్విటేషన్ ఉండదు సమ్రాట్. కానీ నా ఇంటికో మర్యాద ఉంది. నీలాంటి వాళ్ళకి చోటు ఉండదు. ఆవిడతో మాట్లాడి తమ్ముడు, నువ్వు కాని. చూడు జ్వాల, నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపోతే అందరికీ మంచిది. ఇదేంటి చక్రి గారు, ఆ రోజు ప్రత్యేకించి బారసాలకి పిలిచారు. ఇప్పుడు పిలవకపోయినా నా తోటి వ్యాపారవేత్త భార్యకి సారి తెచ్చాను. ఇలా అవమానించడం భావ్యమా? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు జ్వాల. నీ మాయలో పడిపోయే వాళ్ళు అంతకన్నా లేరు. ఇప్పటికైనా నీకు సంస్కారం ఉంటే వెళ్ళిపో. ఆవేశపడుకో అవంతిక, కాస్త ఓపిక పట్టు. ఏంటమ్మా ఓపిక పట్టేది? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకు మా వాడికి వ్యాపారంలో శత్రుత్వం ఉంది. ఇప్పటికే నీ వల్ల జరిగింది చాలమ్మా, ఇక నువ్వు వెళ్ళు. బావగారు, ఈవిడేం చేసిందో ఇంకా మర్చిపోలేదు. మీరు ఊ అనండి, నేనే గంటేస్తాను. శ్రీవల్లి అత్తింటి వాళ్ళకే అనుకున్నాను, పుట్టింటి వాళ్ళకు కూడా ఆవేశం ఎక్కువే. చూడు, 5 నిమిషాలైంది నువ్వు ఇక్కడికొచ్చి. ఈ 5 నిమిషాలు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నా ఓపికని పరీక్షించొద్దు. పోనీలే బాబు, తను కూడా పెద్దింటి బిడ్డే కదా. కోపాలు తాపాలు కాదనుకొని సాంప్రదాయంగా అమ్మాయికి సారి తెచ్చింది, కాదని వెళ్ళగొట్టడం మంచిది కాదు. సారి పెట్టి వెళ్ళమనండి. నీకేం తెలుసు ఆండాళ్ళు ఆ పిల్ల గురించి? ఆ రాక్షసి వల్ల మా ఇంట్లో ఎన్ని కష్టాలొచ్చాయనుకున్నారు? సారి పట్టుకొనొచ్చి నట్టింట్లో నిలబడింది. అవమానించడం మర్యాద కాదు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళలేదా 6వ నిమిషం నన్ను తట్టుకోలేవు. సంతోషం, 5 నిమిషాలు నాకు చాలు సమ్రాట్. నేనొచ్చిన పని అయిపోతుంది. మనవడా, గసంటోళ్లతోని ఎంత మాట్లాడినా గద్దే.
ముహూర్తం దాటిపోతా ఉంది. నువ్వు చేయాల్సింది చెయ్యయ్యా. క్యారీ ఆన్ సమ్రాట్. నా కోసం నీ ఫార్మాలిటీస్ ఆపుకోవద్దు ప్లీజ్. ఏంటమ్మా ఇప్పటిదాకా సారి తెచ్చాను సాంప్రదాయం అన్నావు? వెళ్ళి ఆ చీరేదో అమ్మాయికి పెట్టు. అయ్యో, ఇంత దూరం వచ్చాక ఎంత అవమానించినా పద్ధతి పాటించకుండా వెళ్ళగలనా? పిలవని పేరంటానికి వచ్చిన నీ పని అయిపోయింది కదా, ఇంకా దయచేయి. అయిపోలేదు సమ్రాట్, ఇప్పుడే మొదలైంది. ఏంటి మొదలయ్యేది? మర్యాదగా గిడికెళ్ళి పోతావా లేదా? ఏంటి శ్రీవల్లి, చీర పెట్టి గంధం పెట్టి నోట్లో స్వీట్ పెట్టకుండా ఆగిపోయానని కోపమా? శ్రీవల్లి, ఇలాంటి వాళ్ళతో మాట్లాడి నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు, రిలాక్స్డ్గా ఉండు. ఏంటి సమ్రాట్, ఏమన్నా? నీ భార్య శ్రీవల్లి నాతో మాట్లాడితే స్ట్రెయిన్ అవుతుందా? అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఏం చేయాలని వచ్చావు ఈ ఫంక్షన్కి? సారీ అంకుల్, నేను మరీ అంత సాడిస్ని కాదు. ఏయ్, అయితే పో ఇక్కడి నుంచి. ఎన్నిసార్లు ఎంతమంది ఆ ఒక్క మాట చెప్తారు? మీ దగ్గర మాట లేకపోతే నేను మాట్లాడతాను, మీరు వినండి. ఆ అవసరం మాకు లేదు, ఆ అర్హత నీకు లేదు. మరి నీ భార్యకి సీమంతం చేసుకునే అర్హత ఉందా? ఏం మాట్లాడుతున్నావు? శ్రీవల్లి సామ్రాట్ భార్య, ఇంతకన్నా అర్హత ఏం కావాలి? అసలు హక్కు అర్హత గురించి మాట్లాడడానికి నువ్వెవరో? నీకు భార్య, ఈ ఇంటికి కోడలు, రామ్నగర్ బస్తీకి తోపుట్టువైతే సరిపోతుందా సమ్రాట్? పుట్టింటి సారే, అత్తింటి సారే, గెస్ట్లు తెచ్చిన సారే, అరిసెలు, లడ్డూలు, కజ్జికాయలు, జాంగ్రీలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇవన్నీ తినడానికి నీ భార్య కడుపులో జ్వాల, ఏంది ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నీకు ఏంటికి, ఈ ఇంటి మనుషులకి ఏం సంబంధం లేదని నువ్వింకా గీన్నె ఎందుకున్నావని నా భర్త నీ మొహం మీద కొట్టినట్టు చెప్పినాక గీన్నె ఉండటానికి సిగ్గులేదా? శ్రీవల్లి, ఏమైంది నీకు?
కుక్కలు మొరుగుతుంటే పట్టించుకుంటారా? నీకెందుకంత ఆవేశం? చెప్పాను కదా నిన్ను సైలెంట్గా ఉండమని. చెప్పు, ఏదో అన్నావు. శ్రీవల్లి కడుపులో ఇవన్నీ తిని ఆరాయించుకునే శక్తి ఉండాలి కదా అంటున్నాను సమ్రాట్. దానికే నీ భార్య ఎగిరిపడుతోంది. దాని కడుపేందో నా మనవరాల శక్తి ఏందో మాకెరుకనే. దానికి అరక్కపోతే నువ్వు అరిగిస్తావా ఏంది? దిక్కుమాల మాటలన్నీ చెప్తున్నావు. ఓహో, అంటే శ్రీవల్లి కడుపు గురించి, తన కడుపులో శక్తి గురించి మీకు బాగా తెలుసన్నమాట. మరి తెలిసి కూడా నిజాన్ని ఎందుకు దాచారు? శ్రీవల్లిని ఎందుకు సపోర్ట్ చేశారు? ఏ సామ్రాట్, నువ్వు కూడా ఏంట్రా ఈ దిక్కుమాలిందాన్ని నిలబెట్టుకుని దాని మాటలు వింటున్నావు? దీన్ని గంటేరా? అవును బావా, ఇందాకటి నుంచి ఈ రాక్షసి ఏదేదో వాగడమేంటి? మీరింత అవకాశం ఇవ్వడమేంటి? ఓసే, ఇప్పుడు దాకా ఆలోచించిన ఇంకా ఓపిక చచ్చిపోయింది. గిడికెళ్ళి పోతావా? మెడ పట్టి గట్టి ఇమ్మంటావా? ఆగండి, ఆగండి. అందరూ వెనక్కి వెళ్ళండి. అది కాదు నాన్నా. వెనక్కి వెళ్ళండి. ఈ జ్వాల వచ్చిన దగ్గర నుండి పిచ్చి వాగుడు వాగుతుందని అందరికీ తెలుసు కదా. అయినా ఎందుకు వింటున్నానో తెలుసా? ఈరోజు ఈ ఉన్మాది పిచ్చి తగ్గి ఇంటికెళ్లడమో లేదా పిచ్చి పెరిగి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడమో జరిగి తీరుతుంది. మళ్ళీ నా కుటుంబం వైపు కన్నెత్తి చూడకుండా చేయాలంటే నేను వినాలి, మీరంతా ఓపిగ్గా ఉండాలి. శ్రీవల్లి పుట్టింటి వాళ్ళు దాచిన నిజమేంటి? శ్రీవల్లికి సంబంధించిన ఏ విషయంలో సపోర్ట్ చేశారో చెప్పు. కట్టుకున్న నిన్ను నీ భార్య మోసం చేస్తూ వస్తుంటే ఏ ఒక్కరైనా తప్పు అని చెప్పలేదు? అది శ్రీవల్లికి సపోర్ట్ చేస్తున్నట్టు కాదా? నువ్వు నమ్ముతున్నావు కదా అని గుర్రాన్ని కూడా గాడిదని చేసి చూపించింది నీ భార్య. అది నిజం దాచిపెట్టడం కాదా? అదే ఏంటా నిజం? శ్రీవల్లి చేసిన మోసమేంటి? అది కూడా సెలవివ్వు నువ్వు. నీ ఇంటికి నిన్న మొన్న బుల్లి బుల్లి పిల్లోస్, అదే చిన్న చిన్న దిండ్లు పార్సిల్ వచ్చాయి, గుర్తుందా? ఆ పిల్లో శ్రీవల్లి ఆర్డర్ ఎందుకు తెప్పించుకుందో అడిగావా? అడిగితే ఏం చెప్పింది? నువ్వేదో గొప్ప విషయాన్ని కనిపెట్టాననుకుంటున్నావా? శ్రీవల్లి నా దగ్గర ఏదో గండికోట రహస్యాన్ని దాచింది అనుకున్నావా? నేను ఆ విషయంలో ఏమి అడగక్కర్లేదు, తనేమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే అవి నెక్ పెయిన్ రాకుండా వాడే పిల్లోస్. ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంది. అయితే ఏంటి? వెరీ గుడ్. అబద్ధాన్ని కూడా అందంగా నమ్మించింది నీ భార్య. నమ్మించడం ఏంటి? అదే నిజం. కాదు, పచ్చి అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం శ్రీవల్లికి లేదు. కానీ నిన్ను నమ్మించాల్సిన అవసరం శ్రీవల్లికి ఉంది. ఏ తప్పు చేసిందని నమ్మిస్తుంది? వీవిళ్ళు రాకపోయినా
కడుపొచ్చిందని కలరిచ్చింది. కడుపులో నలుసు పడకపోయినా నువ్వు తండ్రివవుతున్నావని నమ్మించింది. లేని కడుపుని మెయింటైన్ చేసింది, నిన్ను భ్రమింపజేసింది. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి. అసలు నీ పెళ్ళానికి కడుపొచ్చిందన్నది అబద్ధం. అసలు వాళ్ళకి కడుపే లేదు. అది అబద్ధమని తేలితే ఇక్కడే చచ్చిపోతావు. ఏది అబద్ధమో ఏది నిజమో ఇప్పుడే తేలుస్తా. ఎంత ధైర్యం ఉంటే గర్భవతైన నా భార్య కడుపు మీద ఎంత అమాయకుడివి సామ్రాట్ నువ్వు. నన్ను కొట్టినందుకు బాధ లేదు, కానీ బొక్క విషయం మర్చిపోయావు. నీ చేత చెంప దెబ్బ తిన్న నేను కింద పడ్డాను. కడుపుతో ఉన్న నీ భార్యని నేను అంత బలంగా కడుపు మీద కొడితే అన్న అరుపు కూడా లేకుండా అలా నిలబడిపోయింది. గ్రేట్ కదా. చూసాక అర్థమైందా నీ భార్యకి కడుపు ఉందో ఉన్నట్టు మెయింటైన్ చేస్తుందో? ఇప్పటికీ నువ్వు నమ్మకపోతే ఒకసారి డాక్టర్ని పిలిపించి చెక్ చేయించుకో. ఇన్నాళ్ళు లేని కడుపుని ఉన్నట్టు పెరగని కడుపుని చూసి నీకు అనుమానం రాకుండా దిన్ను పెట్టుకొని నిన్ను పిచ్చివాణ్ణి చేస్తూ వచ్చింది. అందరూ నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అన్నారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. పిలవని పేరంటానికి వచ్చింది, మీ అవమానాలు భరించింది ఈ నిజం చెప్పడం కోసమే. వస్తా. మీరేంటి ఇంకా నిలబడి చూస్తున్నారు? ఇక్కడ ఆట అయిపోయి ఇక సన్మానాలు మిగిలే. మీకోసం చేసిన వంట వడ్డించే పరిస్థితి కూడా లేదు. అందరూ దయచేయండి.